చూడ్డానికి నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సులభంగా తీసుకువెళ్ళవచ్చు. మార్కెట్లోకి వచ్చినప్పటికీ నుంచి దానిదే హవా. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు వాటిని వినియోగిస్తారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది. ప్రతిరోజు మనం దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. అదే ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం ఫాయిల్. ఇప్పుడు పెనుభూతంలా మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజు రోజుకు మనం తినే ఆహారంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న జీవనశైలికి తగ్గట్లు ఆహారం తీసుకుంటున్నారు జనాలు. అయితే అది ప్రజల ఆరోగ్యానికి హాని చేసేలా ఉంది. అందుకు కారణం ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం ఫాయిల్. ప్లాస్టిక్ తగ్గించాలని పర్యావరణవేత్తలు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశించినా అది అంతంత మాత్రానే అమలవుతోందంటున్నారు ప్రజలు. సౌలభ్యం కోసం కవర్లపై ఆధారపడడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు సిటీలో నిండిపోతున్నాయి. ఇది నగర పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్యం, ఇతర జీవరాశులు, జల వనరులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్ ని నియంత్రించకపోతే శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతామని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. ఎస్యూపీ అంటాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రము డేంజరస్ గా ఉంటుంది. ముఖ్యంగా క్యారీ బ్యాగ్స్ కావచ్చు, స్పూన్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, స్ప్రెడ్ షీట్స్ కావచ్చు. ఈ రకరకాలుగా ఒకసారి వాడి పడేస్తాం. అవన్నీ పోయి నాలాలల్లా, చెరువులల్లా, రోడ్ల వెంబడి ఇదైపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు అన్నది తొందరగా డీకంపోజ్ కావు, అంటే భూమిలో కలిసిపోవు. కొన్ని వందల సంవత్సరాలు, అంటే 300-400 సంవత్సరాలు కూడా పడుతుంది అంటున్నారు. వ్యవసాయంలో కూడా ఈ ప్లాస్టిక్ ఆ భూమిలోనికి పోయి వర్షం పడ్డ నీళ్ళని లోపలికి పోనివ్వదు. ఏరేషన్ ఉండకుండా పంటల దిగుబడి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. టీ కప్స్ తీసుకుంటాం, దాన్ని చూడడానికి ఏంటి పేపర్ కప్ అని, కానీ దానిపైన ప్లాస్టిక్ కోటింగ్ చేస్తారు కాబట్టి అది వేడికి రియాక్ట్ అయిపోయి ప్లాస్టిక్ అణువులన్నీ కూడా మన శరీరంలో చేరుతాయి. ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్లో ఉన్న ప్రమాదాలు. ఉద్యోగులు ఎక్కువగా బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారు. హోటళ్లు, ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలతో పాటు స్ట్రీట్ ఫుడ్ను తీసుకుంటున్నారు. ఆహారాన్ని ప్లాస్టిక్, అల్యూమినియం కవర్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. వేడివేడి ఆహార పదార్థాలు ఈ కవర్లలో ఇవ్వడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు డాక్టర్లు. ప్లాస్టిక్ అల్యూమినియం ఫాయిల్లో ప్యాకేజెస్ అవుతుంది ఫుడ్. ఇంకొకటి పబ్లిక్ ఫంక్షన్ హాల్స్లో గిట ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ కూడా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. దాంతో పబ్లిక్కి క్యాన్సరు అవి అన్నీ తొందరగా వస్తున్నాయి. టిఫిన్ తినేటప్పుడు కూడా దాంట్లో ఇడ్లీ, దోశ ఏదైనా వేస్తాడు, ఆ ప్లాస్టిక్ కవర్ వేసి దానిపైన వేస్తాడు. ఎందుకంటే అది బాగుంటుంది, నీట్గా ఉంటుంది అన్నట్టు అనుకుంటారు, కానీ దాంతోనే ఎక్కువ క్యాన్సరు, వేరే వేరే జబ్బులు వస్తున్నాయి. బిర్యానీ ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ దాంతో కూడా క్యాన్సర్ వస్తుంది. దాంతో కూడా రీసెర్చ్లో ఇప్పుడు కొత్తగా తేలింది. పబ్లిక్లో ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది. తొందరగా పబ్లిక్ పొద్దున్న లేచి పిల్లలకి టిఫిన్లు కానీ, జాబ్కి వెళ్ళేటోళ్ళకి కానీ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. అందరూ జాబ్కి వెళ్తారు కదా, ఫాస్ట్ ఫుడ్ అయిపోయి దాంట్లో ఏమైపోయిందంటే పబ్లిక్కి అవగాహన అనేది ఇడిచేసి ఈజీగా ఏది మంచిగా ఉంది, ఏది తినాలన్నట్టు దాంట్లోకి పబ్లిక్ వెళ్ళిపోయారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు వంటి సరస్సులు ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో నిండిపోయాయి. ఇందులో సుమారు 70% వ్యర్థాలు ప్లాస్టిక్ తో నిండి ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. దీంతో ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలోనూ పూర్తిగా ప్లాస్టిక్ తో నిండిపోతున్నాయి. వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. ఇక నగరాల్లో డ్రైనేజీ సమస్యలు కూడా ప్లాస్టిక్ వల్లే వస్తున్నాయి అంటున్నారు. అయితే ప్రజల్లో కొంతమేర అవగాహన వచ్చినా ప్లాస్టిక్ ని ఉత్పత్తి చేసే సంస్థలని మూసివేయాలని కోరుతున్నారు పర్యావరణవేత్తలు. సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి బ్యాన్ కావాలా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా తప్పకుండా ప్రతి స్టేట్ కూడా పాలిథీన్ వాడకం తగ్గించాలన్నారు. సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పిందనమాట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని. ఆ సందర్భంలో మన రాష్ట్రంలో జీవో 40 ద్వారా 2022లో ఒక ఆర్డర్ పాస్ చేసినారు. ఏమనంటే ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడద్దు, ఇది వాడకుండా ఆపడానికి ఈ అధికారులు బాధ్యులు అన్నారు. అలాగే ఇప్పుడు మనం క్యారీ బ్యాగ్స్ ఎక్కడికైనా పోతే అరటి పండ్ల కాడ నుంచి పడితే ప్రతి దగ్గర మనం క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, దాంట్లో మనం వస్తువులు తెచ్చుకుంటాం. అయితే వాటిలో మొదట్లో 40 మైక్రాన్కు తక్కువ ఉంటే వాడద్దన్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు 120 చేసినారు. కానీ సామాన్య మానవుడికి ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఇచ్చి ఇది 40దా 120దా అంటే చెప్పలేడు. ఆ చట్టం అదేదైతే జీవో రాసిన అధికారి కూడా చెప్పలేడు. అల్యూమినియం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి నాడి క్షీణత రుగ్మతలు సోకుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
ప్లాస్టిక్ కవర్లలో ఎక్కువసేపు ఫుడ్ని నిల్వ చేయడంతో కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అయితే జ్యూట్, క్లాత్ బ్యాగ్, వుడెన్తో చేసిన వస్తువులకు ధర ఎక్కువగా ఉన్నందున ప్లాస్టిక్నే వాడుతున్నామంటున్నారు పబ్లిక్. యూజువల్లీ ఏమవుతుందంటే మనకి ప్లాస్టిక్ బ్యాడ్ ఇది అని చెప్పేసి చాలా చోట్ల చాలా రకాలుగా తెలుస్తుంటుంది. డైరెక్ట్గా మనం ఎంత కన్జ్యూమ్ చేయకూడదు అనుకున్నా కానీ ఇండైరెక్ట్గా మన లైఫ్లోకి వస్తూనే ఉంటుంది. మనం ఫుడ్ పార్సెల్ తీసుకున్నా కానీ ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినా కానీ అవి క్యారీ చేయడానికి ఓకే, కానీ కన్జంప్షన్ చేసుకుని వచ్చినప్పుడు మాత్రం అది డైరెక్ట్ మన లోపలికి వెళ్ళిపోతుంది. సో మన నెక్స్ట్ జనరేషన్కి అయినా కానీ ఇట్ షుడ్ స్టాప్ యాక్చువల్లీ. సో దాని మీద చాలా అవగాహన కలిగించాలి, ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి ఏంటి అనేది. మెయిన్గా కన్జ్యూమ్ చేసేది బిర్యానీ, అది మొత్తం సిల్వర్ దానిలోనే వస్తుంటుంది మనకి, అల్యూమినియం దానిలో. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. మనకి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది వేడివేడిగా ఉంటాయి. అండ్ మీరు వేడి అయినప్పుడు ప్లాస్టిక్ విల్ బి డైల్యూట్ అవుతుంటుంది. సో దాని ఎలిమెంట్స్ అనేవి మనకు డైరెక్ట్ కన్జంప్షన్ వచ్చేస్తుంటుంది. ఇట్ ఈస్ వెరీ టాక్సిక్. ప్లాస్టిక్ వాడటంతో క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.